బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల గర్వాపసి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ మారి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి రాత్రి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు సీఎం సహా నేతలంతా హాజరయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గుటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారిన నేతలతో సమావేశమై వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. పార్టీతో పాటు ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఎమ్మెల్యేలు గర్వాపసి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వాళ్ళలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ వెళ్లిపోవడంతో కూడా ఈ యాక్షన్ ప్లాన్ అనేది ఒకసారి తెరపైకి వచ్చిందని కూడా చెప్పుకోవాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భవిష్యత్ పైన సీఎం రేవంత్ రెడ్డి భరోసా కూడా ఇచ్చారని కూడా సమాచారం. రానున్న రోజుల్లో ఎవరెవరు కాంగ్రెస్ లో వస్తారనే అంశం పైన కూడా చర్చ జరిగినట్టు కూడా ప్రస్తుతం అది సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు నిన్న రాత్రి సీఎం తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు సీఎం సహా ఈ నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అయితే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఆయన మంగళవారం కేసీఆర్ తో భేటీ కావడంతో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన మరికొందరు మంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ పార్టీలోకి రానున్నారని కూడా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలతో ప్రత్యేకంగా సమావేశమై కూడా చర్చించారు. ఈ సందర్భంగా మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరే విషయం పైన కూడా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. అయితే కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేస్తున్న సీనియర్ నేతలకు మధ్య సమన్వయ లోపం లేకుండా చూడటంపై ఈ సమావేశంలో సీఎం దృష్టి సారించినట్టు కూడా సమాచారం వస్తోంది. అయితే అందరూ కలిసి మెలిసే పార్టీ కోసం పనిచేయాలని కూడా ఆయన సూచించినట్టు కూడా తెలుస్తోంది. కష్టపడి పనిచేసిన వారికి ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇస్తామని కూడా సీఎం వారందరికీ హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో మనం కొద్ది రోజుల కింద కూడా చూసాము. అటు తెల్లం వెంకట్రావు కానీ అలాగే తెల్లం వెంకట్రావుతో పాటు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ కు వెళ్తారా అనేది కూడా దాంట్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ కి చెందిన ఛాంబర్ అసెంబ్లీలో ఛాంబర్ లో వెళ్లి కేటీఆర్ పక్కన కూర్చోవడం కూడా ఒక్కసారిగా కూడా రాష్ట్ర రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోటీకి వెళ్లిన వాళ్ళు తిరిగి గర్వాపసి వస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. దానికి తగ్గట్టు కూడా మనందరం కూడా టీవీలలో కూడా చూసాము. అసెంబ్లీలో కేటీఆర్ తోని కాసేపు వీరిద్దరు కూడా మతనాలు జరపడము, అందరూ కాస్త నవ్వుకుంటూ కూడా మాట్లాడడంతో ఒక్కసారిగా కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా, ఈ తిరిగి వెళ్లిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారా అనే చర్చ కూడా జరిగింది. కాకపోతే ఈ ఇద్దరు తెల్లం వెంకట్రావుతో పాటు అలాగే ఈ ఇంకొక ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతారా, కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గర్వాపసి వస్తారనేది కూడా చర్చ జరిగింది. కానీ వాటన్నింటినీ కూడా పటాపంచం చేస్తూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు హాజరవడంతో ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లే ఛాన్స్ లేదనేది కూడా స్పష్టమైంది. స్పందన శ్రీచరణ్, ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల గర్వాపసితో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది కాబట్టి మరి ఏ విధమైన భరోసా ఇస్తోంది బీఆర్ఎస్ నేతలకు? ఇక డెఫినెట్ గా ఇప్పుడు
కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుతం పవర్ లో ఉన్న పార్టీతో వెళ్తే నియోజకవర్గంలో తమ ప్రజలకు ఉన్న సమస్యలు ఇమీడియట్ గా కూడా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, ఏదన్నా కూడా నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, సదరు మంత్రుల దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. సో ప్రభుత్వంలో ఉంటే పనులు త్వరగా అవుతాయన్న ఉద్దేశంతో తాము పార్టీలో చేరామని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రకటించినప్పటికీ వాస్తవికంగా కూడా చూసుకుంటే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే ఇప్పటికిగా కూడా అందరు ఎమ్మెల్యేలు పార్టీలలో చేర్పించుకున్నారు. సో ఇప్పుడు సిమిలర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. కొంతమంది సహజంగానే అధికార పార్టీ వైపు మొగ్గు చూపడంతో అటువైపు వెళ్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ కూడా వారిని ఆకర్షిస్తోంది, వారికి అన్ని రకాలుగా చూసుకుంటాము, భవిష్యత్తులో కూడా ఏదైనా కీలక పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా ప్రామిస్ చేసినట్లు కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. సో ఇది పాలిటిక్స్ లో అయితే కామన్, ఎవరు అధికారికుల్లో ఉంటే వారు కొంతమంది పార్టీ మారడం ఇది సహజంగా వస్తుంది గడిచిన కొద్దేళ్లుగా. స్పందన ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఆగిపోయినట్టే అనుకోవచ్చా? అందుకే ఈ సమావేశం రేవంత్ రెడ్డి నిర్వహించారనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ కి ఇప్పుడు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసింది. దాంతో పాటు 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసింది. ప్రస్తుతానికైతే ఈ బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా మిగిలిన 29 మందిలో ఎంత మంది వస్తారు అనేది కూడా ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్లారో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేశారు. ఎవరి ఇంట్రెస్ట్ ఉంది ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటందుకు కూడా నేను సీఎం దగ్గర ప్రస్తావించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ బీఆర్ఎస్ మాత్రము ఇప్పుడున్న 29 మంది ఎమ్మెల్యేలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా కాపాడుకునే ప్రయత్నంలో కూడా ఉంది. దీనిలో భాగంగా కేసీఆర్ కూడా ఒక క్యూ రచన చేస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ ఇటు తెలంగాణ భవన్ లో కూడా ఒక చర్చ నడుస్తోంది. మరి చూడాలి ఇప్పుడున్న 29 మంది ఎమ్మెల్యేలు యథావిధిగా బీఆర్ఎస్ లో కొనసాగుతారా, లేకపోతే ఇటు కాంగ్రెస్ వైపు ఆపరేషన్ ఆకర్ష్ గతంలో కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు తెరిచే ఉన్నాయన్నట్టు కూడా మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరుతారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.